నా జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు వీడియో వచ్చేసి ఏంటిది అని చెప్పేసి. మేమందరం ఖమ్మంకి అయితే బయలుదేరుతున్నాము. దానికంటే ముందు భద్రాచలానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి ఖమ్మంలో మీటప్ దగ్గర మళ్ళీ అందరినీ కలుద్దామని అయితే ప్లాన్ చేసినాము. సో మేము అనుకున్న టైంకి అనుకున్న విధంగా రెడీ అయ్యి ప్రాపర్గా నిలబడ్డాం. సో వెళ్తున్నాం. చలో లెట్స్ గో టు ఖమ్మం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. కాకపోతే కొద్దిగా భయం అవుతుంది, ఎందుకంటే అంతమంది వస్తే ఏమైనా ఇష్యూ క్రియేట్ అవుతుందేమో అని చెప్పేసి. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరు ఫ్యామిలీ ఆడియన్సే ఉంటారు కాబట్టి నో టెన్షన్. సో మొన్నటిసారి లెక్కనే ఈరోజు కూడా మీటప్ వచ్చేసి స్మూత్గా జరుగుతుంది అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా ఫటాఫట్ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. జర్నీ వచ్చేసి స్టార్ట్ అయితే చేసినాం. జై బోలో బజరంగ్ బలికే. సక్సెస్ఫుల్ గా పోయి రావాలని అయితే కోరుకుంటున్నాం. లెట్స్ గో. మీటప్ కి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ ని కలిసే ముందు ఖమ్మం నాకు చాలా స్పెషల్ కాబట్టి ఫస్ట్ భద్రాచలం వెళ్ళి అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మీ అందరి దగ్గరకు వద్దామని డిసైడ్ అయినాము. ఎర్లీ మార్నింగ్ కోడి కుయక ముందుకే మా జర్నీ కూరగాడ పెట్టిన మ్యాప్ తో అయితే స్టార్ట్ అయింది. కంప్లీట్లీ కొత్త రూట్ లో అయితే వెళ్తున్నాం. మీ దగ్గరికి వస్తున్నాం అన్న ఎక్సైట్మెంట్ కావచ్చు, పొగ మంచుతో కూడిన సన్ రైజ్ వ్యూ కావచ్చు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసినాం కదా, నిన్న కూడా నిద్ర లేదు చక్క. సో దానివల్ల నిద్ర వస్తూ ఉన్నది. మన వాళ్ళందరూ కోమా అయిపోయారు. మేము ఒక దగ్గర స్టాప్ తీసుకొని ఛాయ్ తాగుతున్నాం. ఇక్కడ ఏం జరిగిందో ఎవరైనా చెప్తారా? ఇవి ఎక్కడనో ఏమో లొకేషన్ తెలియదు కానీ మేడారం దగ్గర దాకా అయితే వచ్చినాం. ఇంతవరకు ఎప్పుడు మేడారం జాతరకు పోలే, కానీ లొకేషన్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా క్రేజీ ఉంది. ఇక్కడనే ఇప్పటిదాకా ఫోటోలు దిగినాం అండ్ ఇన్స్టా 360 మౌంట్ వేసుకొని పోతున్నాము. నిజంగా ఈ వ్యూ మాత్రం చాలా క్రేజీ ఉంది. ఇదే వ్యూలో మేము ఎప్పుడు ఎంజాయ్ చేసినాం అంటే మైసూరు పోయినప్పుడు ఓపెన్ ఫారెస్ట్ అని చెప్పేసి దాంట్లో తిరగడానికి పోయినాం సఫారీకి. అక్కడ చూసినాం అంటే లొకేషన్, మళ్ళీ ఇక్కడ చూసుకున్నాం. మస్తుంది లొకేషన్. వెళ్తూ మధ్యలో అయితే ఆయనము టిఫిన్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి ఎవరు మేము తినలే కదా, సో అందుకని టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇలా నెట్వర్క్ ఉండలేదు. మన సబ్స్క్రైబర్లు కలిసి మనం బ్రేక్ఫాస్ట్ చేసినంత సేపట్ల తమ్ముళ్ళు అందరూ మన సబ్స్క్రైబర్లు అట మమ్మల్ని చూసుకుంటా గ్యాదర్ అయ్యారు. ఇంకున్నారా మీ ఊళ్ళో చూసుకోవాలి? మస్తు ఎట్ అయిందా నీకు సైకిల్? టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న డిస్టెన్స్ నుంచి వెళ్ళి 3.4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ 3.4 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 8 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో వెళ్తున్నాము, ఫటాఫట్ వెళ్ళి దర్శనం అయితే వేసుకుందాం. నాకు తెలిసి చాలా లేట్ అయినట్టున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఖమ్మంకి అయితే బయలుదేరదాం. మందిర చలి శ్రీరామ రామ జయ రామ రామ జయ జయ రామ రామ సియ రామ రామ. అవునా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము, దర్శనానికి వెళ్తున్నాం. జయ జయ రామ రామ సీతా రామ రామ శ్రీరామ రామ జయ రామ. భద్రాచలం దర్శనం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మేము అనుకున్న దానికంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయింది.
మన స్టూడియో పైన కట్టడానికి ఒక జెండా, స్టీరింగ్ కట్టడానికి ఒకటి ఉంటుంది కదా జెండా లెక్కన, ఇది కూడా అవైతే తీసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే చక్కగా ఖమ్మం పోతాము. వెళ్ళే దారిలో ఎక్కడైనా మంచి రెస్టారెంట్ కనబడితే అక్కడ ఆగి ఫుడ్ అయితే తింటాము. తిన్న తర్వాత ఇక మీటర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుపుతాం. ఓకేనా? దర్శనం అయితే సూపర్ అయింది, మస్తు జల్దీ అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసినంత టైం పట్టలేదు. అలా ఆగి మరీ దర్శనం చేసుకోవచ్చు అంత టైం. అయ్యో వీడు కూడా వచ్చిండు మాతో దర్శనానికి. ఎట్లా అనిపించిందా? మంచిగా అనిపించింది. కార్ వచ్చేసి మస్తు దూరం పార్క్ చేసినాం. అక్కడికి పోయి ఖమ్మంకు బయలుదేరదాం. మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది మీటర్ దగ్గర. జై వీర హనుమాన్. మైలేజ్ బాగా వేయాలి. బండి 30 ఇస్తారు, అడ్జస్ట్ చేసుకుంటా. నా బండి సెట్ ఇవ్వాలి 58. పోయే దారిలో కంకులు అయితే కనబడ్డాయి, కలిసినాయి, ఉడకబెట్టినాయి అయితే తీసుకుంటున్నాం. బాబాయ్ తీసుకోబోతున్నావు స్వీట్ కనమ్మా? అమ్మా 20 అమ్మా. అమ్మా 20 లేవు. 20 10. అయ్యో బాబు 20. మీకు మళ్ళా మోషన్స్ అవుతాయి. ఇది 50 రూపాయలు. ఇది 3 రూపాయలు కంకిస్తే నీకు ఒకటి కావాలా? 20 రూపాయలు. ఇది నువ్వే తీసుకో. సపర్లు కొట్టు. ఖమ్మం పోయేదాకా ఆకలి ఆపుకోనీకి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఏదో తినుకుంటా పోదాం. గరం గరం నేను మంచిగా కూరగానికి కూర ఇది నాకు మొత్తానికి అయితే గాయస్ ఖమ్మం అయితే రీచ్ అయినాం. మనం ప్రజెంట్ ఉన్న సిటీ ఏంటిది అంటే ఖమ్మం సిటీ. 2-3 మాట్లాడినా, అందరు కూడా గ్రౌండ్కి వెళ్తున్నారట. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇంకా 1 అవర్ టైం ఉంది మా దగ్గర. ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫస్ట్ తింటాము. తిన్న తర్వాత అక్కడికైతే వెళ్తాం. ఎందుకంటే అక్కడ అంత టైం స్పెండ్ చేయాలన్నా, అందరితో మాట్లాడాలన్నా, నిలబడాలన్నా ఎండలా ఖచ్చితంగా కొద్ది ఎనర్జీ అయితే కావాలి. కాదు భయ్యా, మరి డాన్స్ చేయాలి. ఫస్ట్ డాన్స్ చేసిన తర్వాత పాట పాడిన తర్వాత పోవాలి. ఇంకా సరే అర్థం కావచ్చు. అప్పటి నుంచి వాడిని మందులేసి పొట్టు పొడదాం పాలే. ఆడి పోయినాక వాడు చేసిన నమ్మక ద్రోహం ఏంటో చెప్తాం. బెస్ట్. ఇంకా ఇది ఏమంటారా, అందరు లావాడతారు. ఇంకా 10 మినిట్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తున్నామో అంటే ఆ గ్రౌండ్ ఏదైతే మేము మీటప్ పెడతామని డిసైడ్ అయినామో ఆ గ్రౌండ్ కాడికి పోయి ఆ పరిసర ప్రాంతాలు కొద్దిగా పరిశీలించిన తర్వాత ఆ హోటల్ దగ్గరికి అయితే పోతాము. అట్లయితే కొద్దిగా డిస్టర్బింగ్ ఉండదు మైండ్. ఇక ఏదేమైనా మొన్నటి లెక్కన సేమ్ కొద్దిగా భయం అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఎంతమంది వస్తారో అని. ముందే గుర్తుపట్టి ఆయన ఎంబడొచ్చాక ఏం చెప్తాం? ముందే గుర్తుపట్టి ఎంబడొస్తే పరిస్థితి. మన సబ్స్క్రైబర్లు మంచి వాళ్ళు అట్లా అయ్యారు. చేపలు పట్టుకొని వస్తారు. ఖమ్మంలో మంచి రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఫుడ్ తినడానికి బిర్యానీలో ఆర్డర్ పెట్టినాం. తింటాం. తెప్పి అంటవా? తెస్తున్నాడ. ఒక 20 మినిట్స్ అట్లా లేట్ అయినాము. ఎవరెవరైతే మా గురించి వెయిట్ చేస్తారో అందరికీ సారీ. సో ఇప్పుడు వచ్చేసి బయలుదేరినాం. కొద్దిగా టెన్షన్ ఉంది, కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంది. సేమ్ మొన్నటి ఫీలింగ్ ఎట్లయితుందో అట్నే ఉంది ఇప్పుడు కూడా. వెళ్తున్నాం ఇక. కుట్రు కన్నా ఎక్కువ భయం అవుతుంది నాకైతే. అటే పీకే వాయంత భయానికి. అరే లోపలి పంపాలి. లోపలి వారు లోపలికి ఫోన్
లోపల 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 పోతా లోపలికి లోపలికి ఫోన్ మన క్యాంపర్ ఎక్కేసిరు మొత్తం ఎక్కేసిరు మెల్ల 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 ఇటెక్కేసిరు ఇటెక్కేసిరు ఘోరంగా భయం అవుతుంది నాకైతే ఇటెక్కేసిరు అటెక్కేసిరు వెనుక అజ్జా దమ్మాడతలేదు నాకైతే
100 మందిని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం 100 మందిని నాకు వెరీ వెరీ స్పెషల్ 2016 నా జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనంత క్రౌడ్ వచ్చింది. మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయను అర్థమైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 120 మంది అన్నారు కానీ ఒక 2000 మంది వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పొస్తా సారీ. ఇంకా కూడా మన సబ్స్క్రైబర్స్ వెనకాల వస్తూనే ఉన్నారు. ఆల్రెడీ చెప్పిన అక్కడ మేనేజ్ కాలే. ఉర్రి నా గొంతు మొత్తం పోయింది. మీరు ఇంటూరు కావచ్చు. సో మొత్తానికి గైస్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎంతగానో వచ్చిందంటే మేము ఎక్స్పెక్ట్ అయితే అస్సలే వేయలేదు. మేము అంతా 100 to 150 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాము. కాకపోతే 1000 మంది కంటే ఎక్కువ మంది అయితే అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న అన్న వాళ్ళకు మళ్ళీ కాల్ చేసారు మాకు పోయిర్రా లేదా అని చెప్పేసి. దగ్గర 1500 మెంబర్స్ వచ్చిర్రట మేము ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత మేము పోయిన తర్వాత 500-600 మెంబర్స్ వచ్చిర్రట. ఇంతమందిని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒక చిన్న డౌట్ ఉండే. ఎప్పుడు ఉండే అంటే చెప్పినా కదా నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే రీల్ పెట్టినా రీల్ షేర్స్ చూసిన తర్వాత నాకు డౌట్ అనిపించింది. 4700 షేర్స్ పోయింది. అది అప్పుడే అనిపించింది బాగా మంది వచ్చేటట్టున్నారు, ఎట్లా కంట్రోల్ అవుతుందా కాదని చెప్పేసి. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఘోరంగా మంది వచ్చారు. ఘోరంగా అంటే ఘోరంగా. నా లైఫ్లో ఇట్లా మీటప్ జరగాలి అని ఎట్లయితే అనుకున్నానో అట్లా ఈరోజు మీటప్ జరిగింది. మొత్తం బ్లాంక్ అయిపోయినా ఆ సిచ్యువేషన్ అసలు ఏం చేయాలి ఏం కథ అనేది నా మైండ్ అసలు అర్థం అవుతలేదు. మొత్తానికి ఖమ్మంలో ఇంతగానో మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే మాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే అక్కడికి వచ్చారో ఎవరెవరితో అయితే ఫోటోలు దిగలేకపోయినో ఐఎమ్ రియల్లీ సారీ. అందరితో ఫోటోలు దిగుదాం అనుకున్నా. ఇట్లా మేనేజ్డ్గా అందరు ఒకరి తర్వాత ఒకరు వస్తే అది పాసిబుల్ అవుతుండే. కాకపోతే ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంత ట్రై చేసినా కానీ అది పాసిబుల్ కాలేదు.
మళ్ళీ మధ్యలో నుంచి అక్కడ నుంచి వస్తుంటే కూడా నాకు చాలా అనిపించింది, బాగా అనిపించింది. వింతను కూడా మన నమ్మడం వీడియోస్ వింతను కూడా మన చాలాసార్లు వద్దు అసలు ఉంటాయిపో అవుతాయిపో అని. కానీ మమ్మల్ని అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా చుట్టూ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు కావచ్చు అన్నవాళ్ళు. ఆ అన్నవాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మొత్తం అక్కడ. వాళ్ళు ఏమని చెప్పారంటే బయట యాక్సిడెంట్ అయింది, పోలీసు వాళ్ళు ఫోన్ చేసారు, ఎక్కువ క్రౌడ్ వచ్చేటట్టున్నది బయటకించి అని, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఏమైనా ఇష్యూ అవుతుందేమో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి, తర్వాత బయట నుంచి వేరే వాళ్ళు వస్తే కష్టం అవుతుంది అని చెప్పారు. సో ఆ పర్పస్లో వాళ్ళు ఏమో నెట్కి వచ్చేసారు, ఇక పోర్రి నేను కార్ పైన లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా దిగు అని కూడా లోపలికి పంపించేసారు. సో అట్లా అక్కడ నుంచి అయితే రావాల్సి వచ్చింది. కానీ కావాల్సుకొని మేమైతే వీళ్ళని కలవద్దనట్టు అయితే రాలేదు. అందరితో ఫోటోలు దిగుదామని ఉండే మాకు, మొన్న గుంటూరులో దిగినట్టే సేమ్, కాకపోతే అట్లా అయితే కాలేదు. కానీ గుంటూరులో ఎంతమంది అయితే వచ్చారో అంతమంది ఎక్స్పెక్ట్ చేసిన దూరంగా వచ్చారు. అంటే సెకండ్ మనం పోయినా కూడా వచ్చారు అడుగు ఇంకా పెద్ద. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చాలా గిఫ్ట్లు తీసుకొచ్చారు అక్కడికి, అవన్నీ కలెక్ట్ చేసుకోలేకపోయినాం అంత క్రౌడ్ లా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అన్న పెద్ద గిఫ్ట్ ఇచ్చిండట, ఆ గిఫ్ట్ ఒకటి మిస్ అయింది. చిన్న ఇంకా మస్తు ఇచ్చారు, అన్ని మిస్ అయిపోయినాయి ఆ క్రౌడ్ లో. ఎవరికి ఇచ్చినామో ఏమో అసలు మాకే గుర్తులేదు, మేము మాకు గుర్తులేదు. వీడు చేసిన బెస్ట్ పని ఏంటంటే కార్ తాళం తీసుకుపోయింది. కార్ తాళం ఎక్కడ పడిపోయింది అనుకున్నా, కానీ మన బాబాయ్ అంతా ఉందట, దొరికింది. కానీ నిజంగా నేను చెప్తున్నా కదా, మీటప్ ఇదంతా ఒక పక్కకు ఒక సైడ్ పెట్టినట్లయితే మేము యాజ్ ఏ ఒక నార్మల్ పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఖమ్మం అనే ప్లేస్కి నేను 2016 జాబ్ గురించి ట్రైన్లో జనరల్ డబ్బాలో కూర్చొని పోయినా. ఆ సిచ్యువేషన్ తెలుసుకొని ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఇప్పుడు నేను మన వాళ్ళందరినీ తోలుకొని వస్తే మా గురించి ఎంతమంది వచ్చారు అక్కడికి, అది ఒకసారి ఆలోచించుకుంటే నాకు మొత్తం చాలా క్రేజీ అనిపిస్తుంది. మరీ చెప్తున్నా, ఖమ్మం వచ్చేసి నా లైఫ్లో ఒక స్పెషల్ ప్లేస్. కొత్తగూడెంలోనే నాకు జాబ్ వచ్చింది, ఆర్మీ రిక్రూట్మెంట్ వల్ల నేను పాస్ అయిన అక్కడి నుంచే. సో మళ్ళీ 10 years తర్వాత 2016 వచ్చినప్పుడు, ఇప్పుడు దగ్గర 2026 కూడా రాబోతుంది కాబట్టి 2025 ఎండింగ్లో వచ్చిన. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా ఇప్పుడు అంతా డబల్ హ్యాపీగా ఫీల్ అయినా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది చాలా గిఫ్ట్లు తెచ్చారు, వాళ్ళు మా దగ్గర ఇవ్వలేకపోయారు. మీరు అక్కడికి రావడమే గిఫ్ట్ మాకు. మీ గిఫ్ట్లు అనేది ఇవ్వాలని మేము ఏం కోరుకోము. అక్కడికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు, కలిసి ఫోటో దిగారు, అదే మాకు ఎనఫ్. కాకపోతే చాలా గిఫ్ట్లు తెచ్చారు. కొంతమంది ఎట్లా చేసారు అంటే డైరెక్ట్ ఇట్లా క్యాంపర్ డోర్ తీయగానే డైరెక్ట్ అలా పెడుతురు, మీరు చాలా మట్టుకు అవే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కటి అన్ని అన్బాక్సింగ్ చేద్దాం. పోయినసారి ఒక అక్క వాళ్ళేమో ఏం చామంతి చెట్టు తెచ్చారు, అది పెంచుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ జామకాయ చెట్టు, ఇది కూడా పెడతాం ఎక్కడో దగ్గర. ఇది ఒక గుర్తులాగా ఉంటది, ఒకవేళ మీరు మన కలవనీకి వచ్చినా కానీ ఇది ఇచ్చిన చెట్టు అని చెప్పి. సో నెక్స్ట్ ఇది పెద్ద గిఫ్ట్, ఇది అన్నిటికంటే ఇదే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాము. ఇది ఫ్రమ్ ఎస్కే ఫాజియా. సో ఇప్పుడు ఏది ఇస్తున్నాం, ఇది సంచిలో పట్టలే బాగా మురుతాడు. ఇది ఇంకా నాకు ఇచ్చారు, అది ఎవరికి ఇచ్చినా మన అందరికి ఇచ్చినట్టే. ఓకేనా, మధ్యలో మిస్ అయినా ఇంకా 2 మామూలు ఇంకా ఇడుదు బాగా పెద్ద ఉందిరా. వాచ్ కావచ్చు నాకు తెలిసి, వాల్కలా కనిపిస్తుంది. నాకు ఈ బాక్స్ సైజ్ చూసినప్పుడే అనిపించింది వాల్ క్లాక్ కావచ్చు అని చెప్పేసి. టెక్నాలజీ వస్తుంది కదా, ఆడుకొచ్చిట్లేదు మెరుతుందిరా. ఇది షైనింగ్ ఈ బ్యాక్గ్రౌండ్ లేదొద్దు అనుకున్నాం. లోగో ఇంతనే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగో తయారు చేసి ఆ లోగో ఇక్కడ పెడతాం అనుకున్నాము. కాకపోతే క్లాక్ వచ్చింది, తిరుగుతూనే ఉంది, కనబడుతుంది. ఎవరైతే తెచ్చిచ్చిర్రో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. నేను ఎక్కడైనా స్టూడియోలో పర్ఫెక్ట్ ప్లేస్ వెతికి ఇన్స్టాల్ చేస్తాను. సైడ్ పెట్టరా, ఇది ఎవరు ఇచ్చిర్రో ఇగో ఇదైతే అన్బాక్సింగ్ చేస్తున్నా. గాజులు, షాజహాన్ కోసం గాజులు. ఇది ఎక్కడ గుళ్ళే కావచ్చురా, పేరేం లేదు. ఇలా గాజులు ఉన్నాయా మరి, లోపల ఇంకేమైనా ఉన్నాయా? కిచెన్, స్ట్రాబెరీ కిచెన్. దీన్ని దేనికి పెడతామంటే మన క్యాంపర్ లేదు, క్యాంపర్ అటాచ్ చేసి వాళ్ళు తయారు చేసినట్టుంది. ఇది తయారు చేసిరా వాళ్ళు అల్లి బట్ట మన క్యాంపర్ పెడతాం. ఇది దీని మీద పేరుందా? ఆల్రెడీ సినిగా ఉంది. అయ్యో ఆర్ట్ రాశారు, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగో ఆర్ట్ బై నవి అని చెప్పేసి ఉంది. నిజంగా మస్తుంది కదా. చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు, నాకు అది కూడా మస్తు ఇబ్బంది అనిపించింది. ఏమని అంటే అంతమంది క్రౌడ్, నేను ఇంత పెద్దోని వాళ్ళు లేచి ఒత్తుతుంటే నాకే ఇబ్బంది అవుతుంది. అంతమంది నా ముంగట్నే పడ్డాడు. అప్పుడే నేను క్రౌడ్ అంతా ఆపింది. ఆవు రావు రావు. వెంకీ సెల్ పాయింట్ తిరువురు అని ఉన్నది.
అయితే ఫోన్ అయితే తీయలేగా ఫోన్ గింతోడా ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్ పంపించినట్టున్నాడు. ఏంటిదిరా ఇది ఇట్లా పైన వస్తాయి చూడు, ఆస్ట్రోనాట్ ఉంటుంది పైన లైట్ బంద్ చేస్తే పైన వస్తూ ఉంటుంది, స్పీకర్ లెక్క పనిచేస్తుందిరా, బ్లూటూత్ స్పీకర్. బ్లూటూత్ స్పీకర్ చిన్నపిల్లానికి ఇచ్చేసి స్పీకర్ వేణుగోపాల్ రెడ్డి. ఇది బాగా బరువు ఉన్నది, ఇల్లు ఏమున్నదో ఏమో. బంగారం వాళ్ళ పేరు రాశాడు. ఇది కూడా మీద గిఫ్ట్ షాప్ లో డబ్బా చూస్తేనే ఏర్పడుతుంది. కప్పు సాన్న ఫోటో ఉండాలట. చెప్పలేం చెప్పినట్టున్నారు. నాకెందుకు చెప్తారు? ఇక్కడ సైడ్ మన వాళ్ళు అందరిది అదే రియల్ ఖమ్మం వస్తున్నామని, ఖమ్మం వస్తున్నామని అది ఉంది. కంగ్రాచులేషన్స్ టు టీమ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగో. సూపర్ ఉంది. ఇంకా ఈరోజు వచ్చిన గిఫ్ట్లు అన్నీ కూడా అన్ని సంప్రెస్ స్పెషల్ మంచిగా అనిపిస్తున్నాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది, దీని మీద వాళ్ళ పేరు గిఫ్ట్ ఫర్ సాయి కృష్ణ ఫ్రమ్ నక్షత్ర. ఒక ఫోటోనే ఆటేసిందిరా. అదే బ్లడ్ మస్తున్నది ఫోటో స్టాండ్ స్టాండ్ మస్తుందిగా, సేమ్ బరాబరే వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. మంచిగా నేర్చుకున్నట్టున్నది. నక్షత్ర అని చెప్పేసి ఉన్నది. ఈ ఫోటో అయితే ఇచ్చింది ఆమె. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యాక్యురేట్గా సేమ్ టు సేమ్ ఫోటో ఎట్లయితుందో అట్నే ఉంది. ఇట్ ఫౌజీ జగ్గే పెట్టి మన వాచ్ ఇచ్చిరు కదా, వాళ్ళే ఇంకోటి ఇచ్చిరు, ఇలా ఏమున్నదో ఏమో. రెండు ఇచ్చి రేట్ ఇంకో చిన్న చూడాలి. అరే చాక్లెట్ సెలబ్రేషన్ అప్పుడు అరిసెను ఇప్పుడు ఇది. అరే ఇది ఒకసారి మన ఛాలెంజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రదర్, నేను ఫస్ట్ మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత అడ్రస్ నీకు పైన ఎక్కినా కదా, అప్పుడు తెచ్చిచ్చేయండి. నేను ఏం తినాలి ఇలా? ఇది తింటా, ఇది కమ్మ ఉంటుంది. నాకు లడ్డు అంటే మస్తు ఇష్టం. లడ్డు తింటా. కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారు కదా, కూల్ డ్రింక్స్ ఆగకుండానే వచ్చినాం. అవి కూడా వేస్ట్ చేయలేదు. వాటర్ మీరు ఇచ్చే ఏ ఐటమ్ కూడా వేస్ట్ అయితే ఏదైనా సరే, ఎందుకంటే మీరు ఏమేమి ఇచ్చిన కూడా తెలుసు. 3 థమ్స్ అప్ లు 3 స్ప్రైట్లు ఉన్నాయి. ఇంత దూరం నుంచి మా కోసం తీసుకొని వస్తారు కాబట్టి, మీరు వచ్చుడే ఎక్కువ మాకు. మీరు ఇవన్నీ తీసుకొని వస్తారు కాబట్టి వీటిని మేము మంచిగా కన్సిడర్ చేస్తాం. సీనరీ బయట అవి క్రిస్టల్స్ లెక్క ఉన్నాయి. గిఫ్టెడ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ నాయుడు లవనీత్ శ్రేష్ఠ ఖమ్మం. నెక్స్ట్ ఇంకొకటి చిన్నది ఉంది న్యూస్ పేపర్లో. జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. పేరు లేదు ఇది. అర్థమైంది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగో కింద ఉన్న చూడబట్టి ఖమ్మమా ఖమ్మం కిలాడి కిడ్స్ అట. వాళ్ళైతే మాకు ఇది ప్రజెంట్ చేసారు. మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగో ఉంది, బ్లాక్ కలర్ థీమ్ లో చాలా బాగా అనిపిస్తుంది. మిక్స్ అయిపోయింది. బన్ను బబ్లు, ఈ పేర్లని ఎవరు రాసిరో ఏమో మాకు చదవనే వస్తలేదు. బన్ను బబ్లు విజయ అన్నది. దాని డాక్టర్ చదువు రావాలే. చదువురా నువ్వు, నీకు కొత్త కదరా. నాకు కొత్త రాజుగాడే అందాం అనుకున్నాను, రాజుగాడు కాదు. నీకు కృష్ణునికి జమయాసమ పరకున్నది. ఇది ఆల్రెడీ ఎట్లా అయిపోయింది చూడు పరిస్థితి. మీటప్ లా మొత్తం పొట్టు అయింది. ఇది సీనరే ఉన్నట్టున్నారు. అదే ఇంకా పేరు రాసేది. యువర్ లవింగ్లీ సబ్స్క్రైబర్ గోవర్ధన్ నిశాంత్ ఖమ్మం. లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో ఒక ఫోటో కనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి చూస్తే ఒక ఫోటో కనిపిస్తుంది. మంచిగా అటు ఏం కనబడుతుంది? అదే ఫోటో కానీ వేరే కట్టుకున్నాయి. నిజంగా నేను 100 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేసిన, 1000 మంది వస్తాను అస్సలే అనుకోలేదు. అందరితో మంచిగా ఫోటోలు దిగి వస్తా అనుకున్నా, మధ్యలో నుంచి వచ్చేటట్టు చేస్తారని అయితే అస్సలే అనుకోలేదు. అంత లవ్ అండ్ సపోర్ట్ మీ నుంచి అయితే వచ్చింది. వాళ్ళు ఒక్కడే ఇక్కడికి వచ్చినాక కూడా మా అన్న వాళ్ళకి కాల్ చేసినాము. అక్కడ ఎవరైతే మమ్మల్ని మేనేజ్ చేసారో అన్న వాళ్ళకు, వాళ్ళు ఏమంటారు అంటే
మీరు ఆ టైంలో వెళ్ళిపోయింది నయమైంది. మీరు పోయిన తర్వాత ఇంకా 500-600 మెంబర్స్ వచ్చిర్రు. ఒకవేళ వాళ్ళందరూ వచ్చాక మీరు అక్కడనే ఉండుంటే మీరు ఇంటికి ఒకపోతుంటే రిటైర్ అవ్వదు మీ పని అని అన్నాడు. మా బాధ ఏంటంటే మేము అంత దూరం వచ్చి మీటప్ పెట్టినందుకు మా వల్ల మీకేమైనా అవుతుందేమో అని మా బాధ. చిన్నపిల్లలు వచ్చిర్రు, మా అమ్మ ఏజ్ వాళ్ళు వచ్చిర్రు, మా అమ్మ కంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వచ్చిర్రు మస్తు మంది. మీకు అలా మొత్తం ఒత్తులు ఏమైనా అవుతుందేమో అని మా భయం కూడా. అండ్ రాంగ్గా ఒక యాక్సిడెంట్ అయిందట అక్కడనే. మీరు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చిర్రు, పుసుకునే దీనికన్నా తగిలితే ఇబ్బంది అవుతుంది కదా. అది కూడా మా మిస్టేక్. అసలు మేము 3 o'clockకి పెట్టడం మరి అసలు ఎప్పుడు ప్లాన్ చేసినా కానీ ఒకవేళ పెట్టాం మీటప్ ఇయ్యాలంటుంది మాకు. అబ్బో ఎక్స్పీరియన్స్ అయింది బాగా. ఒకవేళ పెడితే మాత్రం మార్నింగ్ పెట్టడానికి ట్రై చేస్తాం 10, 11, 12. సో మొత్తానికి ఇది ఖమ్మం మీటప్. నిన్న పోయేటప్పుడు మేము ఎట్లయితే అనుకొని పోయినాము, ఇట్లా వేయాలి అట్లా వేయాలి, అది ఇవ్వాలి, ఇట్లా వీడియో తీయాలి అట్లా వీడియో తీయాలి, ఇట్లా కలవాలి అట్లా కలవాలని. అలా ఒక్కటి కూడా మేము అనుకున్నట్టుగా కాలేదు. అంత మీ నుంచి సపోర్ట్ వచ్చింది, అంతమంది అక్కడికి వచ్చారు. సో మొత్తానికి మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఖమ్మం వస్తే ఎట్లుంటుంది అనేది మీరు ప్రూవ్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఖమ్మం మీటప్. నెక్స్ట్ ఎక్కడ మీటప్ పెడదాము కామెంట్ అయితే. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఖమ్మంలో మళ్ళీ మీటప్ పెడతాం, కాకపోతే ఇట్లా కాదు ఆర్గనైజ్డ్ వేలు అయితే పెడతాం. అందరిని కలుస్తాం, అందరితో ఫోటోలు తీద్దాము. ఎవరెవరైతే వచ్చిరో థ్యాంక్ యూ సో మచ్.